నమస్తే, వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. భార్రేవా ఏమి ఫేస్, అచ్చం హీరోలా ఉంది బాస్. అర్థమైంది కదా? ఈ డైలాగ్ ఎవరి కోసం వాడతాము, ఎక్కువ ఎవరి కోసం యూజ్ చేస్తాము మీ అందరికీ తెలుసు కదా. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పేరుని టైటిల్గా పెట్టుకొని మన ముందుకైతే కీకు చిరంజీవి అంటూ రాబోతున్నారనమాట. సో ఆ టీం మనతో ఉన్నారు. అసలు టైటిల్ చిరంజీవి గారు పేరు ఎందుకు పెట్టారు అండ్ మూవీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హలో నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నాను నేను కూడా. అసలు మా చిరంజీవి గారు పేరు పెట్టుకొని సినిమా తీస్తున్నారు అండ్ 28th ఆగస్టున రిలీజ్ కాబోతుంది. అసలు చిరంజీవి అనే పేరు ట్రైలర్ చూసాము, చిరంజీవిగా ఉండిపోవడం కోసమే ట్రైలర్లో చూస్తే అనిపించింది అనమాట. సో అసలు చిరంజీవి అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది, సినిమాని ఎలా ముందుకు తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇది వెన్ ఇట్ కమ్స్ టు టైటిల్, ఇప్పుడు ఆ స్టోరీకి ఆ టైటిల్ చాలా యాప్ట్ అండి. ఆ హీరో, ఆ ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో అతని లైఫ్లో అతను ఫేస్ చేస్తున్న థ్రెడ్స్, దాన్ని అతను ఎలా ఎదుర్కొంటున్నాడు, అతను తెలిసి ఎలా ఎదుర్కొంటున్నాడు, తెలియకుండా ఎలా ఎదుర్కొంటున్నాడు, ఈశ్వరీరావు గారు ఎలా ఉన్నారు, భరణి గారు ఎలా ఉన్నారు, ఇవన్నిట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఆ కంప్లీట్ జర్నీ ప్రాపర్గా చెప్పాలంటే అతను చిరంజీవి ఎలా అయ్యాడు అనేది పర్ఫెక్ట్ యాప్ టైటిల్ ఫర్ దిస్ మూవీ. నాకు తెలిసి ఆ టైటిల్ చిరంజీవి గారి తర్వాత ఇంకెవరికైనా యాప్ట్ అవుతుందంటే అది మా సినిమాకే. అది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. సో అందుకే ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అంటే టైటిల్ పైన చిరంజీవికి మీ కికు అని కూడా యాడ్ చేయడం జరిగింది కదా, దాని మీద ఏమైనా స్టోరీ ఉందా సార్? అసలు ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అలా? ఎస్ అది నేను చెప్తున్నాను చాలా చోట్ల. ఏంటంటే చిరంజీవి అని, అంటే మా మూవీ చిరంజీవి టైటిల్, రేపు మీ థియేటర్స్లో చూసినా కూడా అదే ఉంటుంది. సెన్సార్ వాళ్ళు కూడా చిరంజీవి యాక్సెప్ట్ చేశారు. మాకు చిరంజీవి ప్రోమో, చిరంజీవి సాంగ్స్, చిరంజీవి అని టైప్ చేస్తున్నప్పుడు, డిజిటల్గా వెళ్తున్నప్పుడు అసలు మేము ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ ఐమ్ లూసింగ్ అవుట్ ఆన్ సో మెనీ వ్యూస్. సో ఆ పాయింట్లో కీకు చిరంజీవి అని యాడ్ చేస్తే అచ్చా ఇది మన మూవీ అన్నట్టుగా తెలుస్తుందని చెప్పేసి యాడ్ చేయాల్సి వచ్చింది టైటిల్ అన్ని చోట్ల. రేపు థియేటర్లో చిరంజీవి అని ఉంటుంది. ఓకే, అలా యాడ్ చేయాల్సి. అసలు ప్రమోషన్స్ చూస్తే బస్ స్టాండ్స్కి వెళ్తున్నారు, అసలు డిఫరెంట్గా ప్రమోషన్స్ అయితే ట్రై చేస్తున్నారు. పూల చొక్క గెటప్ వేసుకొని కూడా ట్రై చేశారు, రీసెంట్గా చూసాను. అసలు కంప్లీట్గా ప్రమోషన్స్ మొత్తం మీ భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నారా సార్? అవునండి, అంటే అది చిరంజీవి అది పూల చొక్క అన్నారు కాబట్టి చెప్పాను, అది పెట్టాను. దాని తర్వాత కూడా ఆయన కూడా ట్రైలర్ రివ్యూ అది చేశారు, అక్కడ కూడా మెన్షన్ చేశారు ఆయన కూడా. సో గుడ్ దట్ పీపుల్ ఆర్ నోటీసింగ్ ఇట్ అండ్ టేకింగ్ ఇట్ స్పోర్టివ్గా. నేను బార్బెల్ కూడా చేశాను, అది బాగా వెళ్ళింది. బార్బెల్ పిచ్ మీటింగ్స్ అవుతుంది కూడా బాగా వెళ్ళింది. సినిమా పిచ్ ఇలా కొంతమంది వీలైనా చేశాను నేను. అది ప్లస్ అదర్ సార్ట్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే నేను సిన్సియర్గా మనం ట్రై చేయాలి, మనకు తెలిసినవన్నీ ట్రై చేయాలి, తెలియనివన్నీ ట్రై చేయాలి, మనం అనుకున్నవన్నీ ట్రై చేయాలి, ట్రై చేసి పుష్ చేయాలి మన వల్ల అయినంత. మూవీ అయితే డెఫినెట్గా కంటెంట్ బాగుందంటే ఆడియన్స్ హిట్ చేస్తారు, అది నేను ఇవన్నీ చేయకపోయినా చేస్తారు కదా. నేను వచ్చేది టాక్సిక్ మూవీ, ఇలాంటి మూవీస్తో ఉన్న సిచ్యువేషన్స్, ఆ టైంలో నేను కూడా ఉన్నాను, నన్ను కూడా గుర్తించండి అని చెప్పే ప్రయత్నం అది. ఆ ప్రాసెస్లో ఇంకా నేను అక్కడ హీరోని లేదని మనం అక్కడ ఏదో అన్నట్టు ఏం ఆలోచించలేదు. మన సినిమా ముందుకెళ్ళాలి. మూవీలో కూడా అలాగే ఉంటుంది, కాన్సెప్ట్ ఇస్ ద హీరో. నాది ఎప్పుడో ఒక పోస్ట్ కూడా పెట్టుకున్నాను నేను, కంటెంట్ ఇస్ ద హీరో అని. సో మన మూవీలో కంటెంట్ ఇస్ ద హీరో, నా ప్రమోషన్స్లో కూడా ప్రమోషన్స్ ఆర్ ద హీరో. అక్కడ నేను జస్ట్ అది క్యారీ చేస్తున్నాను అంతే. ఓకే, ప్రమోషన్స్లో ఈ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి సార్? అసలు ఎవరు ఇతను, మాస్క్ రిమూవ్ చేస్తారా, చెయ్యరా, సినిమా అయిపోయిన తర్వాత చూపిస్తారా, అసలు ఈయన స్టోరీ ఏంటి సార్? మన మూవీలో ఒక లేయర్ తనకు సంబంధించి ఉంటుంది. సో అది కొంచెం జనాలు, అంటే నేను తెలియదు కానీ అట్లీస్ట్ అక్కడ చూసినప్పుడన్నా కొంచెం పక్కన వాడు ఉన్నాడు, వాడు ఎవడని చెప్పి నన్ను చూస్తారనే ఉద్దేశంలో అలా ప్రమోట్ చేయడం జరిగింది. బట్ మన మూవీలో రిలేటెడ్ ఉంది కాబట్టి నేను చెప్పాను కదా, నేను ఏది వదలట్లే అనేసి, అందులో ఇది ఒక స్టెప్ అనమాట. హలో సార్, బాగున్నారా? మాట్లాడచ్చా మీరు? మాట్లాడతారు కానీ వినిపించదు. అయ్యో, అసలు చిన్న స్కార్ఫ్ కట్టుకుంటేనే అమ్మాయిలకు మాకు ఊపిరి ఆడదు సార్, అంత పెద్ద మొత్తం వేసుకొని. అసలు సల్యూట్ సార్ మీకు. అసలు గుంటూరు బోల్కే షహర్. ఓకే, ఆ షహర్లో అందరూ ఇలాగే ఉంటారు. సినిమా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రివీల్ చేద్దాం సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని చూడాల్సిందే మేము, మీ హార్డ్ వర్కే మిమ్మల్ని చూడాలి ఖచ్చితంగా. సార్, ఈశ్వరీరావు గారు అసలు మదర్ క్యారెక్టర్ ఒకటే ఒప్పుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది పెద్ద పెద్ద స్టార్లకే మదర్గా చేశారు. మీ సినిమాకి ఆమెను ఎలా ఒప్పించారు అండ్ ఆమె ఒక కొడుకు కోసం పడే తాపత్రయం అంతా మాకు ట్రైలర్లో కనిపిస్తూ ఉంది. అసలు ఏంటి సార్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ? ఈశ్వరీరావు గారు మీరు అన్నట్టు ఏ సినిమా పడితే ఆ సినిమా యూజువల్గా చేయరు. అండ్ షీఈస్ వెరీ పర్టికులర్, ఎందుకంటే ఫ్యామిలీ టైం ఉంటుంది. ఇలా కొంచెం మాది వచ్చినప్పుడు కూడా, డేట్స్ ఇచ్చినప్పుడు అలా కూడా షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద మూవీస్ ఇవన్నీ. అంటే అట్లీస్ట్ ఏదైనా మూవీ ఇన్ కేస్ మిస్ఫైర్ అయిందంటే మేబీ చెప్పిన విధంగా తీసుండకపోవచ్చు, అంతేకాని ఆవిడ స్టోరీ విన్నప్పుడు మాత్రం నిజంగానే ఆ పొటెన్షియల్ ఉంటేనే
చేస్తారన్నట్టుగా మేము విన్నాం, మేము చూసింది కూడా. సో మా స్టోరీ చెప్పినప్పుడు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు ఆవిడ. అంటే షీ హర్సెల్ఫ్ ఆల్సో సెట్ సలార్ మూవీ తర్వాత ఇంత మంచి రోల్ వచ్చింది మదర్గా అనేసి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ప్యారడైజ్ మూవీ కో-డైరెక్టర్ కూడా ప్యారడైజ్ మూవీలో కూడా చేస్తున్నారు ఆవిడ. సో కో-డైరెక్టర్ మా ఫ్రెండ్. సో తను కూడా మా మూవీ చూశాడు. ఒక ప్రివ్యూలో చూసినప్పుడు తనకెళ్ళి పర్సనల్గా మ్యామ్ చింపేస్తారు ఆ సినిమాలో అన్నట్టు చెప్పారంటే ఆవిడ ఫోన్ చేసి చెప్పారు మాకు ఇది ఇలా నాకు వేరే వాళ్ళు చెప్తుంటే సంతోషంగా అనిపించింది అని చెప్పేసి. సో ఎస్, సో రీసెంట్గా లెనిన్తో కూడా హిట్ లెనిన్లో కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు ఆవిడ. షీ హ్యాస్ దట్ పవర్ ఇన్ ద ఫేస్. అంటే తనికెళ్ళ భరణి గారు కావచ్చు అండి, ఈశ్వరీరావు గారు కావచ్చు అండి, అంటే ప్రమోషన్స్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా సార్? మరి ప్రమోషన్స్లో ఉంటుందండి. అంటే చూడండి అంటే చిన్న వాళ్ళు చిన్న వాళ్ళు అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర యాటిట్యూడ్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ అవి చూస్తున్నాను నేను, చాలా ఫేస్ చేస్తున్నాను. అందుకే నేను భుజాలు వేసుకొని తిరుగుతున్నాను. కానీ I was able to make a video with Bharani sir. I was able to make a video with Srikanth Iyengar garu, ఈశ్వరీరావు గారిది కూడా ఒక వీడియో పెట్టాను. అలీ సార్ దీన్ని వాళ్ళు పొద్దునే పోస్ట్ అయింది. సో అంటే పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు అందుకే అలా ఉన్నారు, అన్ని ఇయర్స్ క్యారీ అవుతూ ఉన్నారు. కొంతమంది ఏదో ఆపర్చునిటీ రావాలని చెప్పి సినిమాలో ఎంటర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏదో చూసుకొని మేము తోపు మా అన్న తోపు కింద అమ్ముదే ఊపన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ అలా అలా అవుతుంది. కానీ బట్ వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ అవి కూడా పెట్టాను నేను యూట్యూబ్లో, వాటిలో ఉన్నాయి. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాజెక్ట్. అదే తనికెళ్ళ భరణి గారు నాని గారిని, ప్రభాస్ గారిని, రామ్ చరణ్ గారిని వీళ్ళందరిని అప్రోచ్ అయ్యి ప్రమోషన్స్కి తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. చూసాం సార్ యూట్యూబ్లో మేము. మరి ఎవరు రాబోతున్నారు, ఎవరైనా వస్తారా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అది ఇట్ వాజ్ అ ఫనీ వీడియో. అక్కడ ఏంటంటే భరణి గారు వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఈ సినిమాని నువ్వు బాగా తీసుకెళ్తున్నావు, చాలా బాగా తీసుకెళ్తున్నావు ముందుకి. సో ఇప్పుడు నేను ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అదంతా లాస్ట్కి దీనివల్ల జరిగింది అన్నట్టుగా వద్దు అంటే ఆ డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు ఇది జనాలు చాలామంది నానింది, నన్ను కూడా చాలామంది అడిగారు, బయట కూడా బాగా వెళ్తుంది. అంటే యూ డూయింగ్ వాట్ ఆల్ పాసిబుల్. సో బాగుంది కాబట్టి ఒక వీడియోలో చేసాం అంతే అది. బట్ అది అంటే ఈ టైంలో నా కొత్త మూవీకి, ఫస్ట్ మూవీకి నేను రవితేజ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ ఎవరో ఒకరు వచ్చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా నా తప్పే. సో ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ కరెక్ట్. అండ్ నేను కూడా ఈ మూవీకి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఆ పేర్లు వాడుకొని ఇచ్చారు, సంతోషం. అది చిరంజీవి గారు టైటిల్ పెట్టుకున్నాను, ఆ టీం నుంచి మాకేం ఎక్కడ థ్రెటనింగ్ కానీ ఏమి ఇక్కడ రాలేదు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. వీడియోస్లో ఇలా వాడినప్పుడు వాళ్ళు ఏమన్నా అదే సంతోషం చాలు. ఓకే, అంటే తనికెళ్ళ భరణి గారు లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పారు, ఇటు చూడు నీలోనే హీరో ఉన్నారు, మనకెందుకు అంటే వేరే వాళ్ళు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. నేను ఆ కాన్సెప్ట్ సారీ టు కట్ యు, ఆ కాన్సెప్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాణిక్యం ఏదైతే ఉంటారో బ్రహ్మానందం వాళ్ళ కామెడీగా రాసుకొని వెళ్ళాను. బట్ అది ఆయనే లేదు ఇలా చేద్దామని చెప్పి చేశారు. అంటే తనికెళ్ళ భరణి గారు ఎంతో మందిని చూసారు యాక్టర్స్ని, ఎంతో కాన్ఫిడెంట్ ఉంటే కానీ అలాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చెయ్యరు, చెప్పారు కూడా అలాంటి మాట కూడా. అండ్ చాలా రోజుల తర్వాత తనికెళ్ళ భరణి గారిని నెగిటివ్ షేడ్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్లో చూస్తుంటే. అసలు ఎలా ఒప్పించారు తనికెళ్ళ భరణి గారిని, అండ్ ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? భరణి గారు కంప్లీట్ స్టోరీ వింటారండి. ఆయన ఏం చేసినా కూడా ఈదర్ స్టోరీ ఆర్ మేబీ ఆయన పర్సనల్ అప్లికేషన్ ఉంటే అది చేస్తారో మిగతా, కానీ ఆయన స్టోరీ కంప్లీట్గా విని, మాకైతే అప్లికేషన్స్ ఏం లేవు, కంప్లీట్గా విని ఆయన చాలా సర్ప్రైజ్ అయ్యి యాక్సెప్ట్ చేశారు ఆ మూవీ. అండ్ ఆయన కూడా అన్నారు చాలా రోజుల తర్వాత ఇలాంటి క్యారెక్టర్ పడుతుంది. అండ్ అది డైరెక్టర్ తీసుకొచ్చిన విధానం కూడా ఈజ్ వెరీ హ్యాపీ, అతను చాలా బాగా తీసుకొచ్చారని చెప్పారు ఆయన కూడా. సో ఆయన విన్నారు, సాటిస్ఫై అయ్యారు. అండ్ నాకు తెలిసి భరణి గారిని చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నారు ఇలా, ఈ ప్రాపర్ షేడ్లో ప్రాపర్గా. ఇది అంటే డైరెక్టర్ మాకు ముందే ప్రామిస్ చేశాడు, నేను భరణి గారిని, ఈశ్వరీరావు గారిని వీళ్ళందరినీ వాళ్ళ క్యారెక్టర్స్ ఇలా చూపిస్తానని చూపించారు. అది చాలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా అనిపించాయి సార్, అంటే క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు. మరి ప్రొడ్యూసర్ గారు వచ్చేసి దీప్తి గారు స్కిన్ కేర్ నుంచి ఇటు డైరెక్ట్ ఫిలిం సైడ్స్ రావడం, అసలు తన ఎలా జరిగింది సార్ ఈ మాడ్యులేషన్స్ అన్నీ కూడా, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, అండ్ మూవీస్ మీద తనకి ఇంట్రెస్టా ఏంటి? అంటే ఇప్పుడు ఇది ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించడానికి రీజన్ ఏంటంటే అండి, ఈరోజు తిండి తినకపోయినా పర్లేదు, ఆ 150 రూపాయలు 250 రూపాయలు సినిమాలో కనిపిస్తే పర్లేదు అన్న విధానంగా మేము వెళ్ళాం. అంటే అంత కఠోరంగా అంత సాక్రిఫైస్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఆ వాల్యూస్ అవన్నీ మూవీలో కనిపించాయి. ఎందుకంటే కొత్త వాళ్ళకి రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. సో ఆ పాయింట్లో మేము అది క్వాలిటీ చూపించగలిగాం, అక్కడ సక్సెస్ అయ్యాము. 2 మూవీస్ అంటే పిచ్చండి తనకు కూడా. మూవీ అంటే తన బ్యాక్గ్రౌండ్ వేరు, కానీ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకి ముందు నుంచి కూడా. సో ఈ స్టోరీ విన్నప్పుడు తను చాలా ఎక్సైట్ అయ్యి అసలు
టాప్ నాచ్ స్టోరీ ఇది, చాలా బాగుంది, ఇది చాలా బాగా తీసుకెళ్ళాలని చెప్పి తను కూడా ఎక్సైట్ అయ్యారు. ఆ పాయింట్లో కన్విన్స్ అయ్యి చేశారు. అండ్ నాకు తెలిసి మీలాంటి అమ్మాయిలు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అలా శక్తి రావాలి, మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా రావాలి అనేది అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ సార్. అంటే దీప్తి గారు లాంటి వాళ్ళు వస్తూ ఉంటే మాకు కూడా కొంచెం ఇన్స్పైర్ ఖచ్చితంగా అవుతుంటాం. అంటే మేము డేర్ చేయొచ్చు, మేము ఎందుకు చేయలేం, వై నాట్ అన్న క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రేజ్ అవుతుంది. సో మీరిద్దరు ప్రొడ్యూసర్ గారైనా మీరైనా అసలు కథలో ఏ కీ పాయింట్ నచ్చి మీరు యాక్సెప్ట్ చేయడం జరిగింది సార్? అది మీరు అన్నట్టు ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ తక్కువ, అందులో బ్యాక్గ్రౌండ్ లేని లేడీ ప్రొడ్యూసర్స్ ఇంకా తక్కువ, ఇంకా చాలా మైన్యూట్, నెగ్లిజిబుల్. సో అలాంటి దాంట్లో ఇంత మంచి కాన్సెప్ట్తో రావడం వీఆర్ బ్లెస్డ్ అక్కడ. అండ్ మూవీ వైజ్గా ఇంకోటి ఏం అడిగారు మీరు? అంటే ఏ కీ పాయింట్ నచ్చి మీరు మూవీని యాక్సెప్ట్ చేయాలి? ఎస్, అంటే స్టోరీనండి. అంటే ఇది ఫస్ట్ మాకు తీసుకొచ్చినప్పుడు చెప్పినప్పుడు వన్ లైనర్ అది, ఆ వన్ లైనే నచ్చింది అని చెప్పిన వన్ లైన్లోనే ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది అని చెప్పిన పాయింటే. అంటే ఇది డేర్ చేయరు చాలామంది అది విన్నప్పుడు కూడా. అండ్ మేబీ ఆవిడ లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడ కూడా డేర్ చేయడానికి ఒక మేబీ అది కూడా అయిందేమో నాకు తెలియదు. బట్ మాకు అది విన్నప్పుడు అసలు అవుట్ స్టాండింగ్ పాయింట్ అది, చాలా మంచి ఇది. అంటే ఇలాంటివి తీయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ తీయాలి అని చెప్పి మాకు అనిపించింది. ఆ పాయింట్లో సాటిస్ఫై అయ్యాము. దాని తర్వాత స్క్రిప్టింగ్లో అది ఎంత బెటర్ అయింది, అక్కడ ఇంకా హ్యాపీ అయ్యాం మేము. ఓకే, అంటే మీరు కథ విన్నప్పుడు స్క్రీన్ మీదకి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది సార్. మరి మీరు విన్న స్టోరీకి అవుట్పుట్కి ఏమైనా చేంజెస్ వచ్చాయా, అలానే పర్ఫెక్ట్గా వచ్చిందంటారా? డిఫరెన్స్ వచ్చాయి. ఇప్పుడు విన్న స్టోరీకి డిఫరెన్స్ అంటే బెటర్ అయ్యాయి, ఇంకా బెటర్, చాలా బెటర్ అయింది. అది చూసుకున్నప్పుడు దానికి మ్యూజిక్ యాడ్ అయినప్పుడు, దానికి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ అయినప్పుడు, మాకు సౌండ్ ఎఫెక్ట్స్ చేసిన ఆయన కూడా బాహుబలి మూవీకి అలా చేసిన అసలు చేశారు. సో ఇలా దీనికి చేసిన వాళ్ళందరూ మంచి మంచి టెక్నీషియన్స్ చేశారు. సో దానికి ఇంకా వాల్యూ యాడ్ చేసుకుంటూనే వెళ్ళారు. సో ఇంకా అది నెక్స్ట్ అది యాడ్ అయిన డబ్బింగ్ యాడ్ అయిన చూసినప్పుడు ఇంకా సాటిస్ఫైడ్, ఎడిట్ షూట్లో చూసిన తర్వాత దానికి సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్. మ్యూజిక్ శేఖర్ గారు చితక్ కొట్టేశారు, దాంతో ఇంకా సాటిస్ఫాక్షన్. ఓకే, చాలా బెటర్ అయింది మూవీ. అంటే బ్యాక్గ్రౌండ్ లేని ప్రొడ్యూసర్ అన్నారు ఇందాక. బ్యాక్గ్రౌండ్ లేదు అని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో కొంచెం ముందుకు వెళ్ళడానికి పుష్ చేయడానికి ఎవరు లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందా సార్ ఇండస్ట్రీలో? ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యని రోజు ఉందా అంటే మేబీ 1-2 రోజులు, ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉండో లేకపోతే ఫ్యామిలీతో ఉండాలని ఉండుంటాయి. కానీ ప్రాబ్లం ఎవ్రీడే ఉంటుందండి, ప్రాబ్లం లేని రోజే ఉండదు. సో నేను అంటే ఇప్పుడు నాగవంశీ గారు కూడా డబ్బులు ఉంటే సినిమాలు తీయకండి, ల్యాండ్స్ కొనుక్కోండి ఏదో అని చాలామంది చెప్తుంటారు. ఇలాంటి దిల్ రాజు గారు కానీ ఇలా అందరు ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. బికాజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని పెద్ద వాళ్ళకి అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే మనలాంటి కొత్త వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వీ హ్యావ్ ఫేస్డ్. కాకపోతే కంటెంట్ మీద ధైర్యంతో ఇంకా పర్లేదు, లెట్స్ టేక్ ఇట్ అని చెప్పేసి ఇంకా ముందుకు వచ్చామన్నమాట. అంటే మిమ్మల్ని మేజర్గా ఇబ్బంది పెట్టిన ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే వెన్నుపోట్లు వెన్నుపోట్లు లాంటివి అండి. అంటే ముందు ఫస్ట్ షెడ్యూల్ రాకముందు బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, సినిమా ఆపర్చునిటీ వచ్చినప్పుడు బిహేవియర్ ఒకలాగా ఉంటుంది. రేపు ఆపర్చునిటీని అయ్యి వచ్చిన తర్వాత కొంచెం మేము ప్రొడ్యూసర్స్ డిపెండెంట్ అయిపోతారు డెఫినెట్గా. కొంచెం ఏదైనా వచ్చిన తర్వాత డిపెండెంట్ అయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ చూసి అరే ఇలా కాదు కదా వీళ్ళు వచ్చింది మన దగ్గరికి, ఇలా కాదు కదా ముందు మాట్లాడింది, అలాంటివి చాలామంది చేశారు. ఆ పాయింట్లో చాలా బాధ అనిపించింది మాకు. అంటే అట్లీస్ట్ మాకు చేశారని పక్కన పెడితే ఒక లేడీ ప్రొడ్యూసర్ కొత్త వస్తుంది, కుదిరితే సాయం చేయాలి లేదా మూసుకొని ఉండాలి, కానీ ఇలా ప్రెషర్ చేయటం ఏంటి? అండ్ అంతా చూస్తూనే ఉన్నారు, కళ్ళ ముందు జరుగుతుంది ఏం జరుగుతున్నా కూడా. షూటింగ్ కానీ ఏం జరుగుతున్నా, బడ్జెట్స్ ఏమైనా అక్కడక్కడ లిమిటేషన్స్ ఉండి మనం ఏమైనా అడ్జస్ట్ అవుతుంది ఇలా చేస్తున్నా కూడా అవి అలాంటివి బాధ అనిపించాయి. బట్ అంటే అలాంటి టైంలో కొన్ని పవర్ఫుల్స్ వస్తుంటాయి. అంటే మాకు ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు, సో ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల చాలా హెల్ప్ అయింది. అంటే చాలా తప్పించుకున్నాం చాలా. ఏంటి అంటే తప్పించుకుంటేనే అంత బాధపడ్డాం మేము, అంటే అర్థం చేసుకోండి. ఓకే, అంటే తప్పించుకోకుండా ఇంకా ఎక్కువ సఫర్ అవ్వాల్సి వచ్చేదేమో. అవును, ఇంకా అంటే ఆయన కూడా స్టోరీ వైజ్గా చాలా కన్విన్స్ అయ్యారు. అండ్ ఆయన మంచి సినిమాలు రావాలి అని చెప్పి ఆయనకి మా వల్ల, అంటే మిగతా అందరు కూడా, ఇప్పుడు మా డైరెక్టర్ అనుకోండి, ఆయన మూవీకి చాలా చేశాడు, మేము కూడా ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చున్నాం ఈ మూవీ తీయడానికి. ఆయన ఫస్ట్ మూవీకి ప్రొడ్యూసర్ ఏదో ఒకటి ఇలా అందరికీ చేస్తున్నాం. కానీ చోటకే ప్రసాద్ గారు ఒక్కరి గురించి ఎందుకు చెప్తానంటే, నేను మా మూవీ వల్ల ఆయన రూపాయి వచ్చింది లేదు, అంటే ఎక్కువ బెనిఫిట్ ఇచ్చింది లేదు. ఆయన వల్ల మేము పొందిన బెనిఫిట్ ఎక్కువ, అందుకని ఆయన పేరు తీస్తున్నాను నేను. బట్ చాలా హర్డిల్స్ ఉంటాయండి. కాన్సెప్ట్ బాగుందా ఇవన్నీ పట్టించుకోవద్దు, ముందుకు రావాలి. ఇలాంటి నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో ఉంటుంది ఇది, మన దాంట్లో ఎక్కువ ఉంటుంది అంతే.
ముందుకు రావాలంతే. కానీ ముందుకు వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే వాట్ ఈజ్ అనేది తెలుస్తుంది. కరెక్ట్. సో అలా ముందుకు వచ్చారు. ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చున్నారంటే మీరు సగం సక్సెస్ అయినట్టే నాకు తెలిసి. సో ప్రమోషన్స్ కూడా చాలా మంచిగా జరుగుతూ ఉన్నాయి సార్. హీరోయిన్ గారితో అసలు హీరోయిన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? తను కూడా మీకోసం చాలా వెతుకుతూ ఉన్నట్టుంది, ఎక్కడున్నాడు చిరంజీవి అనుకుంటూ. సో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే చాలా సాంగ్స్ చూసాం సార్ మేము, కొంచెం హార్ట్గా ఉన్నాయి, కొంచెం ఎమోషనల్గా ఉన్నాయి, అన్ని సాంగ్స్ మిక్స్డ్ ఉన్నాయి. సో ఎలా అంటే మేము స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే అండి, ఇప్పుడు అమ్మాయి అవసరం నిజంగానే ఉంది అక్కడ క్యారెక్టర్ రోల్లో. అంటే నేను అంటే ఆడియన్స్లో మూవీ చూస్తున్నప్పుడు అక్కడ అమ్మాయి అవసరం లేదు కానీ ఏదో వచ్చిపోతా ఉంటుంది అంటే నాకు చిరాకు ఉంటుంది సినిమా చూసేటప్పుడు. అది ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా సరే. నేను నిజంగానే అవసరం లేదంటే నేను స్టార్టింగ్ సాటిస్ఫై అయిపోతా కదా. ఇప్పుడు అక్కడ అంటే అక్కడ ఏదైతే అవసరం ఉందో అది చూసి సాటిస్ఫై అయిపోతా, కంటెంట్ బాగుండి సాటిస్ఫై అయిపోతా. ఇరికించాలి అని పెడితేనే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళి మనం నెగిటివ్ చెప్పం కానీ మనం ఇబ్బంది అనిపిస్తుంది మనకి. సో అలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు నేను ఐఎమ్ నెవర్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఐ వాంటెడ్ అ గుడ్ మూవీ అంటే నేను ఆ గుడ్ మూవీ చూసి సాటిస్ఫై ఇంటికి వెళ్ళాలి అంతే. సో అది నేను ఆడియన్స్ కానీ అలా చూసినప్పుడు మనం డబ్బులు పెడుతున్నాం అన్నప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాలి ఆ విషయంలో. సో ఈ అమ్మాయికి మూవీలో అలాంటి రోలే ఉంటుంది, ఆ రోల్కి ఆమె న్యాయం చేసింది అలాగే ఉంటుంది. సో అది పర్ఫెక్ట్గా స్టోరీకి ఎలా ఉండాలో అలా సింక్ అలానే ఉంటుంది. అది డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎ రొటీన్ మూవీ. ఓకే. అండ్ అమ్మాయిలు చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతారు. ఆన్ రికార్డ్ చెప్తాను నేను, మూవీ చూసిన తర్వాత ప్రతి అమ్మాయి హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రతి అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తీసుకొని వెళ్ళి మూవీ చూపించండి, నాకు చిరుగాడు లాంటి చిరుగాడులాగా ఉండాలరా అని చెప్తారు. అలాంటి హస్బెండ్ అలా ఉండాలని చెప్తారు. అంత బాగుంటుంది. ఓకే. అంటే తను బేసిక్ ఎక్కడి నుంచి సార్? అంటే తెలుగు అమ్మాయా లేకపోతే వేరే స్టేట్? తెలుగు అమ్మాయి కాదండి అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు నేను చాలా ట్రై చేశాను, అంటే పేర్లు ఎందుకు కానీ ఇప్పుడు ట్రై చేసినప్పుడు ఏమన్నారంటే మా దాంట్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది ఒకటి, అదర్వైజ్ మూవీ అంతా కంప్లీట్లీ కంటెంట్ ఓరియంటెడ్. ఇట్ ఈస్ సో నెసెసరీ ఆ సాంగ్. కొంచెం రొమాన్స్ ఉంటుంది, థియేటర్లో అంత ఎబ్బెట్గా ఉండదు. యూట్యూబ్లో కొంచెం ఎలా ఉందో అలాగే రిలీజ్ చేస్తాము, థియేటర్లో కొంచెం తగ్గించాము. బట్ సో ఆ పాయింట్లో ఏముందంటే తెలుగు అమ్మాయిలు కొంచెం దే ఆర్ నాట్ రియలీ రెడీ. రొమాన్స్ ఉంటుంది కదా మళ్ళీ ఎందుకని, అందులో మళ్ళీ కొత్త వాడనేసి అసలు రెడీ లేరు. సో నేను తెలుగు అమ్మాయినే పెట్టుకోవాలని చాలా ట్రై చేసాం మేము. సో కుదరక ఇంకా ఈవిడ ముంబై, షీ స్టేస్ ఇన్ ముంబై. సో ఆవిడని ఎవరో ఆవిడ కూడా ఏదో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఆపర్చునిటీ కావాలి, నాకు మంచి ఆపర్చునిటీస్ చేస్తానని చెప్పేసి మా డైరెక్టర్ వాళ్ళ టీంకి వరకు అప్రోచ్ అయ్యారని చెప్పారు. సో వాళ్ళ త్రూ సరే నిజంగానే అంత జెన్యున్గా ఉంటే పర్లేదు అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఓకే. ఎలా అనిపించింది సార్ మరి వర్క్ చేసిన తర్వాత తనతో కో-స్టార్గా ఎలా ఉన్నారు? అంటే గుడ్. ఓకే. అలా అంటారు. అంటే నేను చూసుకునేది కాన్సెప్ట్ స్క్రీన్ మీద నాకు ఎలా ఉంది, మిగతా ఏంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి అని పక్కన పెట్టేస్తే స్క్రీన్ మీద అక్కడ న్యాయం జరిగిందా లేదా అంతా చూసుకొని సాటిస్ఫై అయిపోయాను అంతే. ఓకే. అంటే ప్రతి సినిమాకి మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది సార్. అంటే ఒక ఎమోషన్ పండాలన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ పర్ఫెక్ట్గా పండుతుంది కదా. సో ఈ మూవీకి చాలా సాంగ్స్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తున్నాయి. అండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి? మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆయన మ్యూజిక్ శేఖర్ చంద్ర గారు నాతో ఒకసారి మాట అన్నారు, నేను ఇలాంటి స్టోరీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, సో దట్ ఐ కెన్ ప్రూవ్ నా స్కిల్ అంతా అన్నట్టుగా ఆయన కూడా వెయిట్ చేస్తున్నాను. అక్కడ మేము సగం సాటిస్ఫై అయిపోయాం ఆయన స్టోరీ విన్నాక. అండ్ ఆయన ఏదైతే చెప్పారో అలాగే చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది ఫ్యాంటాస్టిక్. అసలు అది చూసినప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత జనరల్ ఆడియన్స్ టీమ్ అలా చూసినప్పుడు కూడా బయటకు వచ్చి దాని గురించి డిస్కస్ చేసుకుంటే హ్యాపీ అనిపించింది. వన్ ఆఫ్ ద డిస్కషన్ ఇస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే. తాగుబోతుల కోసం ఒక యాంథమ్ క్రియేట్ చేసినట్టున్నారు మీరు. అవునంటే అది తాగుబోతులు యాంథమ్ అని అంటే అక్కడ ఒక చిన్న రోల్ అంటే ఒక చిన్న పాయింట్ ఉంటుంది, అది సెకండ్ హాఫ్కి కనెక్ట్ అవుతుంది. సో అందుకని ఇది స్టార్టింగ్లో వస్తుంది ఆ సాంగ్. రాగానే ఎంట్రాయిడ్ సాంగ్ వేసాడు అన్నట్టు అనుకోకండి, చూసినప్పుడు అది ఒక లింక్స్ ఉంటాయి దానికి. సో అది సాంగ్ అక్కడ తాగుతూ బార్లో ఉండాలి. సో దాని తగ్గ సెటప్లో చేసాము. తాగుబోతులు యాంథమ్ అంటే అది లిరిక్స్ ఉంటాయి, భాస్కర్ భట్ల గారు రాశారు, బ్రాంది మస్తుగా ఉంటుంది రాశారు. సో తాగుబోతులకు పర్ఫెక్ట్ సెట్ అవుతుందని ఇలా పేరు పెట్టాం. ఓకే. అంటే ఏ డీజే సౌండ్స్ వచ్చినా కూడా మీ సాంగ్ ఇప్పటి నుంచి మారుమోగుతుందని చెప్తున్నారు చాలా మంది. ప్లే అవుతుంది. మేము కూడా బార్లో వెళ్ళినప్పుడు కూడా లోకల్ బార్లో అదేంటి మేము ఏదైతే ప్రమోట్ చేస్తామో వాళ్ళు ఏదో బార్ ఒకసారి డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారు, అక్కడ ప్లే అవుతుంది లోకల్ బార్స్లో ఇట్లా కూడా ఇది. సో అది బాగా హెల్ప్ అయింది అని చెప్పారు. దే లైకింగ్ ఇట్.
ఓకే నేను ఒక హోటల్ తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్లే అవుతూ ఉండింది. ఐ వాజ్ హ్యాపీ. ఓకే. అంటే ఇప్పుడు కికు చిరంజీవి అనే సినిమా అసలు ఏ జోనరాకి సంబంధించింది సార్? సస్పెన్స్ అనుకోవాలా, క్రైమ్ అనుకోవాలా, థ్రిల్లర్ అనుకోవాలా, ఏమనుకోవాలి? అది ఎలాగైనా అనుకుంటే చాలా మంచి ఇమోషనల్ డ్రామా, ఇమోషనల్ సస్పెన్స్ ఉంటుంది, ఇమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఓకే. అంటే మీ ఫస్ట్ డెబ్యూ మూవీ కదా, సో అంటే ఎంత ఎక్సైట్గా ఉన్నారు ఈ సినిమా త్రూ? తర్వాత ఎలా ఉంటుంది మీ కెరీర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఇప్పుడు నాకు బయట నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను అంత ఆలోచించలేదు. నేను ఈ మూవీ మీద ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను దీన్ని వీలైనంత పుష్ చేసుకొని జనంలో తీసుకెళ్ళాలని ఒకటే నమ్మి అలా తీసుకెళ్తున్నాను అంతే. దేవుడు దయ, మిగతా ప్రొడ్యూసర్స్ నిజంగానే ఒక ఆపర్చునిటీ ఇచ్చారంటే అది అదృష్టం. సో అది ఫ్యూచర్ ఇంకా అది. బట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. ఓకే. మీ అజ్ఞాతవాసి ఖచ్చితంగా మీ మూవీని సూపర్ హిట్ చేస్తారు సార్. చేస్తాడు. మెట్రోలో తిరుగుతున్నాడు, బస్ స్టాండ్లో తిరుగుతున్నాడు, మార్కెట్లో తిరుగుతున్నాడు, తను కూడా మాతో పాటు. అసలు కొన్ని ప్లేస్లు కూడా వదిలిపెట్టారా సార్? అన్ని తిరుగుతారా? ఎక్కడ పడితే అక్కడ తిరగాలి, ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్ చేయాలి, అంతే ఫిక్స్ అయిపోయినారు. అందరికీ తెలియాలి అంతే. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అసలు మంచి ప్రమోషన్ చేస్తున్నారు. అండ్ ట్రైలర్ చూస్తే కూడా చాలా బాగా అనిపించింది. సినిమా చూడాలి అన్న క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో చూసారు కదా, ఆగస్ట్ 28న కికు చిరంజీవి సినిమా థియేటర్లో రాబోతుంది. ఖచ్చితంగా అందరు వెళ్ళండి, థియేటర్లోనే చూడండి. మంచి సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.